ఓకే, సో అది చేయలేదు. ఓకే, మళ్ళీ మాట్లాడతాను మూర్తి గారు మీతోటి. శ్రీనివాస్ గారు తెలంగాణ సెట్టిబల్జా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు గత కొంతకాలంగా. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో అటు ఖమ్మం నుంచి మొదలుపెట్టి ఇటు హైదరాబాద్ వరకు కూడా మొత్తం ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ 4 ప్రాంతాలలో ఈ సామాజిక వర్గం బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా ఇక్కడే ఉంటుంది. కానీ గౌడ కమ్యూనిటీ ఎటువంటిదో తెలంగాణలో, అక్కడ ఆంధ్రాలో సెట్టిబల్జా కూడా అటువంటి కమ్యూనిటీ. అనేక రకాలైన చట్టాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి. అయినా కూడా ఏది ఆలోచించకుండా అధికారుల యొక్క అత్యుత్సాహంతో మిమ్మల్ని నడి రోడ్డు మీద పడేశారు 11 సంవత్సరాలుగా. ఇక్కడ ప్రముఖంగా మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఎంతమంది సామాజిక వర్గం ఉంటుంటారు మీ సామాజిక వర్గానికి సంబంధించి? ముందుగా మీ ప్రైమ్ 9 ఛానల్ చైర్మన్ గారికి, అలాగే CEO గారికి, ఈ ప్రైమ్ 9 యాజమాన్యం సిబ్బంది వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీకు మా కులాల మీద ఈ 26 కులాల బాధలు విని ఒక డిబేట్గా ఏర్పాటు చేసి మమ్మల్ని ముందుకు నడిపించడానికి మీరు నడుంగట్టిన మీ సత్యనారాయణ గారికి ప్రత్యేక అభినందనలు. ఇలాగే మా కులానికి మరిన్ని సేవలు చేయడానికి ముందుకు ఉండి మీరు నడిపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ముందుగా మేము కుల సంఘాలంటే ఫస్ట్ మేము తాతల కాలం నుంచి మేము హైదరాబాద్ వచ్చున్నామండి. ఇక్కడ మా తాతలు ఇక్కడికి వచ్చున్నారు. మేము కూడా ఇక్కడ నా తెలిసిన దగ్గర నుంచి నేను వచ్చిన ప్రభావం ఏంటంటే హైదరాబాద్ రావడమే వ్యవసాయం చేయడం కోసం. ఇక్కడ నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియాలో ఉందండి, మెదక్ జిల్లా హత్నూర మండల్ కొడిపేక విలేజ్లో మేము మా తండ్రులు వచ్చి అక్కడ వ్యవసాయం చేస్తూ జీవనం కోసం, ఇక్కడ బతకడం కోసం మేము వ్యవసాయదారులుగా ఇక్కడికి వచ్చాము. ఈరోజు నేను ఒక వ్యవసాయదారుని బిడ్డగా మీ ముందుకు మాట్లాడుతున్నా. మాలాగే అప్పటికే చాలామంది ఆ ఏరియా ప్రాంతంలో అడవిలో, భయంకరమైన అడవులు, అటువంటి ప్రాంతంలో చాలామంది సోదరులు అక్కడ వ్యవసాయం చేయడానికి వచ్చారు. వాళ్ళు మా తండ్రులకి చెప్తే ఇక్కడికి వచ్చాం మనం. మా ఇదే రకంగా ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరూ ఈ ఏరియాకి వచ్చి జీవనం సాగించడానికి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో జీవనోపాధి అంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వ్యవసాయం చేయడానికన్నా వచ్చాం. కొంతమంది అయితే మా ఈ 26+ ఒక కులాల్లో పేదవారు అందరూ కూడా ఎట్లా అంటే కూలీలు. ఈరోజు నేను రీసెంట్గా సంవత్సరం క్రితం కూడా కొంతమందిని పశువుల కాపరులుగా కూడా జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కావాలని నేను ఎవిడెన్స్ ఇస్తాను. వ్యవసాయ కూలీలుగా, పొలాలలో వాచ్మెన్లుగా. ఇప్పుడు ఎక్కడ కొట్టినా మీరు ఇక్కడ హైదరాబాద్లో ఎవరైనా కదపండి, మీరు ఒక బిల్డింగ్ కార్మికుడు చేస్తే శ్రీకాకుళం, హైదరాబాదు, అమలాపురం, విజయవాడ దాకా చెప్తారు. ఏ బిల్డింగ్ కార్మికుడైనా సరే మీరు కదపండి, వాచ్మెన్ కదపండి. రోడ్డు మీద కొబ్బరి బొండాలు అమ్ముకున్నారు. ఈరోజు నేను ఈరోజు వచ్చేటప్పుడు కూడా ఒక అతని దగ్గర, నాకు తెలియదు అతను మావాడని, కొబ్బరి బొండాలు తాగి అక్కడ ఆగితే అతను కూడా నాది అమలాపురం అన్న అంటున్నారు. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము ఉంటే ఈ విషయంలో అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా కులం రాష్ట్రాలు విడిపోతే కులాలు విడిపోమని ఎక్కడ లేదు. మాకు తెలిసిన దగ్గర ఎవరిని అడిగినా ఇదే దారుణంగా మాట్లాడుతున్నారు. కానీ మా స్థితిగతులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇటువంటి క్రమంలో మేము తీసేయగానే ఒకటిన పరిగెత్తాం అందరం కలిసి. ఈ భేద కులాలు అందరం కూడా మేము ఒక్కొక్కరు వెళ్ళే వాళ్ళం ఫస్ట్. అటువంటిది కాకుండా అందరం కులాలు కలిసి ఒక జేఏసీగా నన్ను అందరం వెళ్దాం, ఇదిగో మన బాధలు చెప్పుకుందాం అని చెప్పి మేము తిరగనే నాయకుడు ఇల్లు లేదంటే పొద్దున్నే తెల్లవారు 4 గంటలు వేసి 5-6 గంటలకు ఆ నాయకుడు ఎట్టని వెళ్ళిపోతాడేమోనని మేము ఆ నాయకుడి ఇంటి ముందు పత్రాలు పట్టుకుని, మా వినతి పత్రాలు పట్టుకుని, ఎక్కలని మెట్టు లేదండి. ఏ ఇంటి నాయకుడు, ఏ నాయకుడైనా సరే మీరు హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయకులను ఎవరినైనా సరే, ఏ పార్టీ ఆ పార్టీ, ఆల్ పార్టీస్, ప్రతి నాయకుడిని కూడా మేము కలవడం జరిగింది. ఏ ఒక్క నాయకుడు కూడా ఇదిగో మేము కలుపుతున్నాం, చేస్తున్నాం, మేము మాట్లాడతాం అని చెప్పడం, మేము తిరగడం. లాస్ట్కి మా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మేము కుల నాయకులని చెప్పుకోవడానికి కూడా ఈరోజు సిగ్గుపడుతున్నాం మేము. ఎందుకంటే రీసెంట్గా మా పిల్లల్ని కూడా నేను అందరూ చూడాలని అవసరం లేదు, నా పిల్లలు చదివించడానికే ఇబ్బంది పడుతూ ఈరోజు రోడ్లు ఎక్కిన పరిస్థితి వచ్చింది. పేదవారు వాడు ఎంతసేపు ఒక వాచ్మెన్ వచ్చి మొన్న, సార్ నాకు ఒక సర్టిఫికేట్ కావాలి, ఏం చేయాలి, నాకు ఫీజు కట్టలేకపోతాను, నేను ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలంటే డబ్బులు లేవు, ఏం చేయాలంటున్నారు. మేము తోచిన కాడికి వెళ్ళక కుల సంఘాలు ఏర్పడి 10 మంది కలిసి ఒక 5,000, 10,000, 1,000, 2,000 పోగు చేసి వాడికి ఇవ్వడం. ఒకరికొకరు ఎన్ని సాయం చేయగలుగుతారు, లేరు. అది లేదు. హాస్పిటల్స్ ఈ మధ్యకాలంలో మేమైతే వాట్సాప్లో మీరు అబ్జర్వ్ చేయండి, మా వాట్సాప్లో చూసి మీరు లైవ్లో డీటెయిల్ పెట్టవచ్చు. 1000 రూపాయలు, 500, 100 రూపాయలు, 50 రూపాయలు చందాలు వేసుకుని మరి హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక్కొక్కరిని కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి.
కరోనాలో అయితే కొన్ని వందల మంది చచ్చిపోయారు. లెక్కలలో ఆ లెక్కలు కూడా మైనస్ ఉంటాయి వాళ్ళు తీసి చూస్తే. కేవలం హాస్పిటల్స్ వైద్యం లేక తట్టుకోలేక వాడికి ఆధార్ కార్డు ఇక్కడ లేదు. మీకు సబ్జెక్టు హాస్పిటల్స్కి వెళ్తే మీకు ఇది మనకి ఇదే ఫీజు ఇది రాదండి, ఇది మన ఆరోగ్యశ్రీలు లేవు. అలాగే ఈరోజు జనాలకి ఏంటంటే పింఛన్లు లేవు, కనీసం గృహాలు ఎలాగ లేవనుకుంటు గృహాలు కూడా ఈ రోజుల్లో ఇందిరా మిల్లో అవి కొన్ని గృహ సముదాయాలు కల్పించారు గవర్నమెంట్ వారు, అవి కూడా లేదు. ఈ 26+1 కులాల్లో ఉన్న అభ్యర్థులు అందరూ సామాజిక వర్గం ఎన్ని లక్షల మంది ఉంటారు శ్రీనివాస్ గారు? సుమారు ఒక 5-6 లక్షలు ఉంటారండి. ఓకే ఓకే, మీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకే సార్. ప్రైమ్ 9లో కిషోర్ కుమార్ గారు